కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షిత జిల్లాగా గుర్తించిన తరుణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని తెలుసుకునేందుకు ఇక్కడికి రావడం జరిగిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. తన జిల్లా పర్యటనలో భాగంగా తొలి రోజు కేంద్ర మంత్రి కమలాపురం నియోజకవర్గంలోని చింతకొమ్మదిన్నె మండలం బుగ్గలపల్లె పంచాయతీ నాగిరెడ్డిపల్లె గ్రామాన్ని సందర్శించారు. తొలుత ఆయన స్థానిక ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డితో కలిసి అంగన్వాడీ కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్, వాటర్ కన్వర్జేషన్ ప్లాంట్ను పరిశీలించారు. And in the first lot, 115 such districts were identified throughout the country. One of them is the Kadapa district in Andhra Pradesh. And this is very scientifically determined parameter. We have 49 indices, including health, literacy, education, the financial inclusion, the status of the women, and depending on those indices, there is a continuous competitive process among the districts within the state and vis-a-vis states across the country. So in a certain index, a district may be standing at a certain rank, it may be different rank at the other index. So it is not necessarily a backward district, but it is a district which is aspiring to increase its index level of development. And in that process, today we are here to assess the status of the Kadapa district. I am glad the honorable MLAs, both of them are there, and the collector. There are certain indices in which the district has done very well, like PM Awas Yojana in health. Some of the indexes may require little more support, like literacy, and there are some constraints being faced by the collectorate, which we will project to the concerned authorities. And I am sure under Prime Minister Modi, Kadapa will be part of India's growth story to 2047 Viksit Bharat. ఈరోజు గౌరవ కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ జితేంద్ర సింగ్ గారు బుగ్గలపల్లె పంచాయతీకి విజిట్ చేయడం జరిగింది. అంటే ముఖ్య కారణం ఏంటంటే కడప జిల్లా ఆస్పిరేషనల్ డిస్టిక్ కింద ఐడెంటిఫై చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. అంటే దీని డెవలప్మెంట్కి, గ్రోత్కి అన్ని రకాలుగా ఎలా ముందుకు తీసుకోవాలని కొన్ని జిల్లాలు మాత్రమే సెలెక్ట్ చేసి దాంట్లో కడప జిల్లా ఇప్పుడు సెలెక్ట్ చేయబడింది ముందు నుంచి. దాని ఇన్స్పెక్షన్ కారణంగా ఆయన ఎలా జరుగుతుంది చూడడానికి వచ్చారు, చాలా సూచనలు ఇచ్చారు. ఇంకా ముందుకు వెళ్ళాలని, కొత్తగా సపోర్ట్ కూడా చాలా చేస్తానని చెప్పి మార్నింగ్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ముందు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో కడప జిల్లాకి ఏమేం వనరులు అవసరమో అవన్నీ కూడా సమకూర్చే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు బుగ్గలపల్లి పంచాయతీకి వచ్చారు. అంగన్వాడీ, పిహెచ్సిలు మరియు మన బనానా, అరటి పండ్లు తోటకు కూడా వచ్చి అవి పర్యవేక్షించడం జరిగింది. అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరూ బాగా అభివృద్ధిలోకి రావాలి, సొంత కాళ్ళ మీద ప్రతి ఒక్కరు నిలబడాలని చెప్పి ఒక ధ్యేయంతో ముందుకు పోతున్న తరుణంలో ఇక్కడికి వచ్చి ఇంకా సపోర్ట్ చేయడం చెప్పడం మంచి పరిణామం నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా మిగతావన్నీ రేపు ఏమేమి మాకు జిల్లాకు కావాలా, మా కాన్స్టిట్యున్సీకి ఏం కావాలో కూడా రిప్రజెంటేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంటుంది. జిఎన్ఎస్ఎస్ పూర్తి చేస్తే ఈ ఒక లైఫ్ లైన్ లాగా ఈ పక్క అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా పూర్తి అవుతారని చెప్పడం జరుగుతుంది. అవన్నీ రేపు మళ్ళీ డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఆయన రావడం వల్ల మా కాన్స్టిట్యున్సీకి కానీ జిల్లాకు కానీ మేలు జరుగుతుందని ఆశిస్తాను.